హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కనకాస్ కిచెన్ తెలుగు డైలీ రొటీన్. ఈరోజు మా లంచ్ స్పెషల్ ఏంటో తెలుసండి. గుడ్డు పొడిచిన కూర. గుడ్డు పొడవడం ఏంటి అని అనుకుంటున్నారా? గుడ్డు పొడిచే చేస్తారులేండి బాబు, చెప్తాను వినండి నేను ఎలా చేస్తాను అన్నది. ఉల్లిపాయలు కట్ చేసామా, మనకి ఎంత గ్రేవీ కావాలో దానికి తగ్గట్టుగా ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి. అందులోకి 4-5 పచ్చిమిర్చి, ఇంకా కలిమాకు కట్ చేసుకున్న తర్వాత పొయ్యి మీద పెట్టేసుకొని ఆ కుక్కర్ గిన్నెని మీరు అందులో ఆయిల్ వేసుకుని బాగా వేయించండి. త్వరగా వేగడం కోసం కొంచెం సాల్ట్ వేసి మంచిగా వేయించేసేయండి. బాగా వేగిన తర్వాత అందులో పసుపు, కారం, కొంచెం స్పైసీ కావాలంటే కొంచెం కారం ఎక్కువ వేసుకోండి. 1 నిమిషం పాటు వేగిన తర్వాత అందులో ఒక 2 గ్లాసుల వాటర్ వేసి బాగా ఉడికించండి. అవి కొత్త ఉడుకుతున్నప్పుడు మీరు సాల్ట్ కూడా కరుగుతుంది కదండి, ఉప్పు సరిపోయిందా లేదా అనేది చూసుకోండి, చెక్ చేసుకోండి. సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి. అప్పుడు మనం ఒక్కొక్క గుడ్డుని అందులో కదపకుండా చుట్టూ వేసుకుంటూ రావాలి. నాకు అక్కడ వీలు పట్టలేదని ఒక ప్లేట్లోకి గుడ్డుని పొడిచి ఒక చోట వేసానండి. అలాగే అన్ని గుడ్లు చుట్టూ వేసి మధ్యలో కూడా ఒకటి వేసుకోవాలి. మీరు ఎన్ని గుడ్లు వేసుకుంటే అన్ని, 4 వేసుకుంటే దూరంగా వేసుకోండి, సరేనా? నేను చుట్టూ ఒక 7 గుడ్ల దాకా వేసాను, మధ్యలో కూడా ఒక గుడ్డు వేసాను అనమాట. మూత పెట్టేసి కదపకుండా మూత పెట్టేసి మగ్గ పెట్టేయాలి. అలాగే మగ్గుతుంది చూడండి. నేను కదపలేదు కాబట్టి మూత పెట్టేసి మగ్గ పెట్టేసానా, ఎక్కడున్నది అక్కడే ఉడికింది. అప్పుడు నేను ఏం చేశాను, మళ్ళీ ప్లేట్ తీసి దాన్ని తిరగేసాను అనమాట. పైన కూడా మంచిగా ఉడుకుతుంది అని చెప్పేసి, అదిగోండి ఏ గుడ్డుకి ఆ గుడ్డు ఎలా ఉడికిందో చూడండి. దీన్నే గుడ్డు పొడిచిన కూర అంటారనమాట. మేము అలాగే అంటాము, మీరేమంటారు అన్నది కామెంట్ చేయండి. అదిగోండి కూర చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో. చక్కగా కొంచెం ఆయిల్ పైకి వచ్చేదాకా ఉడికించేసుకోవాలి. సూపర్ ఉంటుంది.